అంతు చిక్కని మరణాలు సంభవిస్తున్న గుంటూరు జిల్లాలోని తురకపాలెంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. వెంటనే వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికే కాలనీ వాసుల బ్లడ్ శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వాటర్ శాంపిల్స్ కూడా టెస్టులకు పంపించామన్నారు. తురకపాలెం గ్రామస్తులకు అండగా ఉంటామంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలోని తురకపాలెంలో మరణాలు మిస్టరీగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే తురకపాలెంలో జరిగిన మరణాలకు సంబంధించి ఏదైతే ఆ ఊరిలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించి మొత్తంగా ప్రజలను అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏంది విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మొత్తంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయించిన ఆ వైద్య శిబిరంలో ఎలాంటి వైద్యం జరుగుతుంది ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ మరణాలకు కారణం ఏంటి? అసలు ఫస్ట్ మీ ద్వారా ఈ యొక్క మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు జరుగుతున్నట్లుగా తెలిసిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తురకపాలెంలో అందరూ పేదలు ఉంటారు, కష్టంతో కాయ కష్టం చేసి బతికేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అందరూ కూడా కాయ కష్టం మీద చేసి ఏదో వాళ్ళ అలసట తీర్చడానికి కొంత సారా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ జరిగిన మరణాలు ఏవైతే ఉన్నాయో అందులో 90% పూర్తిగా సారాకు అడిక్ట్ అయినటువంటి కుటుంబాలుగానే చెప్పబడుతున్నాయి. అయితే మేము హెల్త్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా చూస్తే గత 5-6 సంవత్సరాలుగా నాసి రకమైనటువంటి సారా తాగడం వల్ల వాళ్ళ లివరు, కిడ్నీలు ఇవన్నీ కూడా పాడైపోయాయి. వాటి ఎఫెక్ట్ ఈరోజు కనబడుతుంది, ఈరోజు చనిపోతున్నారు అన్నటువంటిది కూడా నిర్ధారణలోకి వచ్చారు. అయితే సాంకేతిక పరంగా హెల్త్ పరంగా ఇంకా ఏదైనా ఉందా అంటే వాళ్ళు ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ దీనికి అసలు కారణం ఏంటి, బ్యాక్టీరియానా లేకుంటే వైరసా ఏంటి అనేది రేపు మనకు తెలియజేస్తారు. అయితే ఇంత లోపల మా గ్రామస్తులకు ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, త్రాగునీరు కల్ముషంగా ఉంది. మాకు ఇచ్చే నీరు పంచాయతీ ద్వారా వచ్చే నీరు 250 అడుగుల లోపల ఉన్న నీరే, బయట వాళ్ళకైతే 500 అడుగుల లోపల ఉంది. అంటే ఈరోజే మేము ఆర్డర్ ఇచ్చాము. 500 అడుగులు ఏదైతే బోర్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే విషయంలో దాన్ని కూడా ప్యూరిఫైర్ చేయడానికి మా పార్టీ నాయకుల చేత ఇక్కడ ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి RO ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం. రెండవది, శానిటేషన్కి సంబంధించి ఒక 3 శానిటరీ వర్కర్స్ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పంచాయతీ నిధులంతా దారి మళ్లించడం వల్ల వాళ్ళకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ పనులు వదులుకున్నారు. దానివల్ల కూడా శానిటేషన్ చాలా దుర్లభంగా మారిపోయింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొని శానిటేషన్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు 7,000 రూపాయలు ఇస్తున్నారు, 7,000 మాకు ఏమాత్రం సరిపోదంటే సరే పంచాయతీతో మాట్లాడి 10,000 రూపాయలు ఇవ్వడానికి మేము నిర్ణయించాం. సో వాళ్ళకి ఇప్పుడు 10,000 రూపాయలతో వాళ్ళు రేపటి నుంచి శానిటేషన్ రెగ్యులర్గా చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇకపోతే మూడవది, వీళ్ళు చెప్తున్నది ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులో ప్రభుత్వ సారా ప్లేస్లో నాసిరకమైనటువంటి సారా కూడా అమ్ముతున్నారని వెంటనే దాని మీద ఉక్కుపాదం మోపుతాం. ఎటువంటి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఉండడానికి లేదు. ఆ బెల్ట్ షాపుల్లో నాసిరకమైన సారా అమ్మడానికి అసలు వీలు లేదు. సో అది ఏంటి అన్నటువంటిది ఎక్సైజ్ వాళ్ళకు కూడా చెప్పాను. అటువంటిది ఏదైనా ఉంటే ఆ నాసిరకం సప్లైదారులు ఎవరున్నా కూడా కఠినంగా శిక్షిస్తాం. వాస్తవానికి వాళ్ళకి నాసిరకం అంటున్నారు, మరి అది ఎంతవరకు అన్నటువంటిది కూడా చూస్తాం. వైద్య ఆరోగ్య శాఖ అంటే గత 100 రోజుల నుంచి కూడా కొన్ని మరణాలు సంభవించినాయి. 100 రోజుల లోపు నుంచి వైద్య ఆరోగ్య శాఖకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటారు. మీరు వచ్చిన దాకా కూడా ఇది బయటికి రాని పరిస్థితి. ఏమంటారు దీని మీద? వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? దీని మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం, ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ANMలు కానీ సబ్ సెంటర్కి వచ్చేటటువంటి స్టాఫ్ కానీ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టిలోకి పెట్టాలి. సో ఇక్కడికి మా కార్యకర్త చనిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నేను DMNHOకి చెప్తే DMNHO గారు వెంటనే స్పందించి ఇక్కడ డాక్టర్ టీములు తర్వాత ఇక్కడ మెడికల్ టీమును పంపించడం జరిగింది. ఒకవైపునే ఈ మరణాలు సంభవిస్తున్నాయి, అయితే ఊర్లో ఇంకో వైపున అలాంటిది ఏమీ లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఊరికి 4 వైపులా ఏదో రాళ్ళు పాతటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని కొందరు చెప్తున్న పరిస్థితి గ్రామస్తులు అయితే ఉంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏమన్నా వాటికి ఆ రాళ్ళని తీపిచ్చటం కానీ అలాంటిది ఏమైనా ఉందా? మూఢనమ్మకాలపై ఏమన్నా ప్రజలకు ఏమన్నా వివరించింది? మూఢనమ్మకాలు అనేవి నమ్మడానికి వీల్లేనటువంటివి. అయితే బాధలో ఉన్నటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మూగరోధన ఏంటంటే దీనివల్ల కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది వచ్చినప్పుడు దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సో వాటిని నమ్మకపోయినా గ్రామస్తులందరితో మాట్లాడితే వాళ్ళంతా ఒకటే అన్నారు, సార్ గ్రామం అన్నాక మాకు కులంతో సంబంధం లేదు, గ్రామమే ఒక కులము,
వాళ్ళైనా మా అన్నదమ్ములే, కలిసిమెలిసి ఉండేవాళ్ళము. వాళ్ళకి అభిప్రాయం ఉంటే ఈరోజే తీసేస్తామని చెప్పి అప్పుడే పనులు స్టార్ట్ అయినాయి. సాయంకాలానికల్లా అక్కడ అది కూడా క్లోజ్ అయింది. మరణాలకి ఈ బొడ్రాళ్ళ వల్లే కారణం అయితే కనుక ఆ బొడ్రాళ్ళను కూడా తొలగించి మా ఊరిని మేము కాపాడుకునే విధంగా అయితే ఉంటామని చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు రూరల్ ప్రాంతమైన తురకపాలెం నుంచి. గుంటూరు జిల్లా తురక